Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the cell organelles endoplasmic reticulum. So let us discuss about the Golgi operators. So Golgi operators guరించి మనం discuss చేసుకోబోతున్నాం. So what is meant by Golgi operators? So Golgi operators are first discovered by the Camillo Golgi. So Golgi operators, so Golgi complex లేదా Golgi సంక్లిష్టాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే Camillo Golgi అనేటటువంటి సైంటిస్ట్ సో Golgi కాంప్లెక్స్ ని కనుక్కోవడం జరిగింది. సో Golgi సంక్లిష్టాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే Camillo Golgi. కన్సిస్ట్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ బౌండెడ్ వెజల్స్ ఫ్లాటెడ్ స్నాక్స్. సో ఇక్కడ ఏంటంటే ఫ్లాటెడ్ సాక్స్. సో ఏదైతే మనకి ఇక్కడ ఇలా ఫ్లాటెనెడ్ గా ఉన్నాయో ఇలాంటి సాక్స్ ని మనం ఏమని పిలుస్తున్నామంటే అది కూడా ఏంటంటే మెంబ్రెయిన్స్. సో మెంబ్రెయిన్స్ ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తున్నామంటే Golgi complex అంటున్నాము. సో arranged approximately parallel to each other in stacks called as cisternae. సో వీటిలో ఏంటంటే అక్కడక్కడ మనకి సో cisternaes అనేవి ఉంటాయి. సో లైక్ దిస్. సో వీటిని ఏమని పిలుస్తున్నామంటే cisternaes అంటున్నాం. సో అలాంటి cisternaes అరేంజ్ ఉంటాయి. These membranes often have connections with the membranes of endoplasmic reticulum. So it's related to the endoplasmic reticulum or the connections of endoplasmic reticulum. So consist of another protein of a complex cellular membrane system. So వీటితో పాటు ఏంటంటే other protein complexes also attached with the Golgi complex. So in membrane system the material synthesized the near endoplasmic reticulum packaged and dispatched to the various stages inside and outside of the cell. So ఇక్కడ ఏంటంటే వీటితో పాటు మనకి endoplasmic reticulum ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో సో throughout the Golgi operators it's inside and outside. So inside and outside so attachments అనేవి వీటితో ఉంటాయి. So Golgi operators its functions including the storage, modification and packaging of the product vessels. ఇక్కడ ఏంటంటే వీటి యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే Golgi operators its functions including the storage స్టోర్ చేసుకుంటది నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ వచ్చి మోడిఫికేషన్ చేంజెస్ సో మారుస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజింగ్ సో వాటితో పాటు ఏంటంటే ప్యాకింగ్ ఉంటుంది ఆఫ్ ద ప్రొడక్ట్స్. సో ఏవైతే ప్రోటీన్స్ కానీ లేదా ఫ్యాట్స్ ఇలాంటి వాటి ఉంటాయో సో అలాంటి వాటిని. సో ఇన్ సమ్ కేసెస్ కొన్నిసార్లు ఏంటంటే కాంప్లెక్స్ షుగర్స్ మే బి మేడ్ ఫ్రమ్ ద సింపుల్ షుగర్స్ ఇన్ ద Golgi operators. సో కాంప్లెక్స్ షుగర్స్ తో పాటు ఏంటంటే సో సింపుల్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో Golgi operators సో వీటితో పాటు ఏంటంటే ద Golgi operators is also involved in the formation of lysosomes. So Golgi operators ఏవైతే ఉన్నాయో సో ఇట్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. సో దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే ద ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్ యొక్క ఫార్మేషన్ లో యూజ్ అవుతాయి. సో దీని యొక్క స్ట్రక్చర్ ని మనం చూస్తే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఈ కప్ షేప్స్ సో దీన్ని ఇన్కమింగ్ ట్రాన్స్పోర్ట్ వెజల్స్ అంటాము. సో ఇవేంటంటే సో ఇన్కమింగ్ ట్రాన్స్పోర్టేషన్ వెజల్స్ అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో దీన్ని ఏమనిపిస్తామంటే ల్యూమెన్. సో దీన్ని ఏమనిపిస్తామంటే ల్యూమెన్ అంటాము. సో ఈ టర్నింగ్ పాయింట్ ఏమనిపిస్తామంటే సిస్టర్ని అంటాము. సో దీన్ని ఏమనిపిస్తామంటే సెక్రటరీ వెజల్స్ అని కూడా పిలుస్తాము. సో ఇక్కడ న్యూలీ ఫార్మింగ్ వెజల్స్ సో ఇలా ఫామ్ అయ్యి బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వెజల్స్ అనేవి ఫామ్ అవుతూ బయటికి రిలీజ్ అవుతున్నాయి. సో దీన్ని Golgi operators అంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సో వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్. సో లైసోజోమ్స్ యొక్క ఫార్మేషన్ లో తీసుకుంటే నెక్స్ట్ లైసోజోమ్స్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో లైసోజోమ్స్ లో ఏంటి సో లైసోజోమ్స్ లో ఏముంటాయి లైసోజోమ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే structurally lysosomes are membrane bounded sacs filled with the digestive enzymes. సో ఇవి బాల్ లైక్ స్ట్రక్చర్ లో ఇలాంటి బాల్ లైక్ స్ట్రక్చర్స్ లో ఉంటాయి. సో దీస్ ఆర్ ఫిల్డ్ విత్ ది డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎంజైమ్స్ అనేవి వీటిలో ఉంటాయి. మేడ్ బై RER అంటే ఇవి దేంతో మేడప్ అయి ఉంటాయి అంటే రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం లాగా కనిపిస్తాయి ఉంటాయి. సో వాటి నుంచి డెవలప్ అవుతూ ఉంటాయి. లైసోజోమ్స్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఆఫ్ ద సెల్. లైసోజోమ్స్ అనేవి ఏంటంటే సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఆఫ్ ద సెల్. సెల్ లో ఉన్నటువంటి వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ కి వెరీ ఇంపార్టెంట్. దీస్ హెల్ప్స్ టు కీప్ ద సెల్ క్లీన్ బై డైజెస్టింగ్ ఎనీ ఫారిన్ మెటీరియల్స్ as well as worn out cell organelles. సో ఇక్కడ ఏంటంటే ఇవి ఉండడం వల్ల ఏంటంటే సెల్ లోపల ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైనా ఉన్నా కూడా సో అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. లైసోజోమ్స్ బ్రేక్ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఇంటూ సిమిలర్ సబ్స్టాన్సెస్ అండ్ ఆర్ ఏబుల్ టు డూ దిస్ బికాస్ దే కంటైనింగ్ పవర్ఫుల్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఇవి ఏం చేస్తాయి
చేస్తాయి అంటే లైసోజోమ్స్ అనేది బ్రేక్ డౌన్ ద కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఏవైతే పెద్దగా ఉంటాయో అలాంటి వాటిని బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటాయి. కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ విల్ బి బ్రేక్ డౌన్ బై ద లైసోజోమ్స్ ఇంటూ ద సింగులర్ సబ్స్టాన్సెస్, అంటే చాలా వరకు ఏంటంటే చాలా చిన్న సబ్స్టాన్సెస్ ని తయారు చేస్తూ ఉంటాయి. ఏబుల్ టు డూ దిస్ బికాస్ కంటైనింగ్ పవర్ఫుల్ డైజెస్టివ్ ఎంజైమ్, అంటే వీటిలో ఏముంటాయంటే పవర్ఫుల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. సో డ్యూరింగ్ ది డిస్టర్బెన్సెస్ ఇన్ ద సెల్యులర్ మెటబాలిజం, సో ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ ద డిస్టర్బెన్సెస్ ఇన్ ద సెల్యులర్ మెటబాలిజం వెన్ ద సెల్స్ గెట్స్ డ్యామేజ్డ్, ఎప్పుడైతే సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయో, సో ఈ సెల్స్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు సో దీంతో ఏంటంటే మెటబాలిజమ్స్ అనేవి మనకి ప్రాపర్ గా జరుగుతుంటాయి. సో డ్యామేజ్ అయినప్పుడు రికవర్ అవుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ద లైసోజోమ్స్ విల్ బి క్లీన్ ద సో సెల్, సో కణం లోపల నీట్ గా శుభ్రపరిచే విధంగా ఉంటాయి. సో దీంతో పాటు లైసోజోమ్స్ మే బి బ్రస్ట్ అండ్ ఎంజైమ్స్ డైజెస్ట్. సో ఇక్కడ ఏంటంటే లైసోజోమ్స్ అనేవి బ్రస్ట్ అవుతున్నప్పుడు సమ్ టైమ్స్ ఇట్స్ రిలీజింగ్ ఆఫ్ ఎంజైమ్స్, సో ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి విత్ దేర్ ఓన్ సెల్, సో ఓన్ గా సెల్స్ లోనికి రిలీజ్ చేస్తూ ఉంటాయి. దెర్ఫోర్ లైసోజోమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సొసైడ్ బ్యాగ్స్. సో దీన్ని ఏమి పిలుస్తాం, సొసైడ్స్ బ్యాగ్స్ కానీ సూసైడ్స్ బ్యాగ్స్ అని కూడా పిలుస్తాం ఆఫ్ ద సెల్. సో వీటిలో మనం సెల్ స్ట్రక్చర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పైన ఉన్నటువంటి లేయర్ ఏమని పిలుస్తాం అంటే మెంబ్రేన్ అంటాము. సో లోపల ఏంటంటే సమ్ ఎంజైమ్స్ ఆర్, సో వీటి లోపల మనకి ఏముంటాయంటే ఎంజైమ్స్ ఉంటాయి. సో పైనకి రిలీజ్ అయ్యేటటువంటి బబుల్ లైక్ స్ట్రక్చర్స్ లో ఉన్నటువంటి వీటిని ఏమని పిలుస్తామంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అంటాం. అలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అంటాం. సో ఇది మనకి లైసోజోమ్ కి సంబంధించినటువంటిది. సో మనము ఆల్రెడీ మన గాల్జీ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. గాల్జీ ఆపరేటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రిపేరింగ్ ఆఫ్ న్యూలీ సింథసైజ్డ్ ఆఫ్ లైసోజోమ్స్. లైసోజోమ్స్ లోపల మనకి ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి పైన నుంచి మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ఆర్ మేడ్ బై ద ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్ నుంచి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకి లైసోజోమ్ కి సంబంధించి. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.